How to speak English fluently, a complete guide for beginners. Hello friends, how are you? So welcome to TryHub ఛానల్. ఈ ఛానల్లో మీరు ఇప్పటి వరకు చాలా సెంటెన్సెస్ ఇంగ్లీష్లో హిందీలో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారు. అయితే ఈరోజు స్పెసిఫిక్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి నేర్చుకుందాం. సో వెల్కమ్ వన్స్ అగైన్ టు ద TryHub ఛానల్. Today we are going to learn how to speak English fluently. సో మెనీ పీపుల్ సే, చాలామంది ఏం చెప్తుంటారు, నాకు ఇంగ్లీష్ వచ్చు కానీ నేను మాట్లాడలేను, నాకు భయం. అయితే ఈ వీడియో చూశాక మీలో ఉన్న ఆ కొద్దిపాటి బిడియం భయం ఏవైతే ఉంటాయో అవి పోతాయని నేను అనుకుంటున్నాను. అయితే యూ విల్ స్టార్ట్ స్పీకింగ్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ. డెఫినెట్గా మీరు నేర్చుకుంటారు. సో పార్ట్ 1 ఇందులో ఏంటంటే వై వీఆర్ నాట్ ఫ్లూయెంట్. మనం ఎందుకు అసలు ఫ్లూయెంట్గా లేము? మోస్ట్ పీపుల్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటంటే 3 రీజన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్, ఫియర్ ఆఫ్ మిస్టేక్స్, తప్పులు చేస్తామేమో. సెకండ్ వన్, గ్రామర్, టెన్షన్ పడిపోతారనమాట, నేను మాట్లాడే మాటలో గ్రామర్ మిస్టేక్స్ వస్తాయేమో అని. థర్డ్ వన్, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో రిమెంబర్, ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇంగ్లీష్ ఈజ్ అ లాంగ్వేజ్, నాట్ అ సబ్జెక్ట్. మనము కాలేజీలోని స్కూల్లోని కూడా ఒక సబ్జెక్ట్లో భాగంగా ఇంగ్లీష్ నేర్పిస్తున్నా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్, అంటే భాష. ఇంగ్లీష్ ఈజ్ ఎ లాంగ్వేజ్, నాట్ అ సబ్జెక్ట్. లాంగ్వేజ్ అంటే ఏంటి? యూజ్ చేయాలి, కమ్యూనికేట్ చేయగలగాలి, మాట్లాడగలగాలి. కానీ మనం ఏం చేస్తాము, సబ్జెక్ట్లో కల్పేసుకొని గ్రామర్ పాయింట్స్ చదవడము, గ్రామర్ ఏం చేయాలి, ఇలా మాట్లాడితే ఇలా అవుతుందేమో అనే భయంతో మాట్లాడడమే పూర్తిగా మానేస్తాం. మరి ఇంగ్లీష్ ఎలా వస్తుంది? సో పార్ట్ 2 చూడండి. ఇప్పుడు ఇందులో థింక్ ఇన్ ఇంగ్లీష్. ఎప్పుడు కూడా తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో ఎప్పుడు మాట్లాడకూడదు. సో అర్థం చేసుకోవచ్చు కానీ దాన్ని ఎప్పుడు కూడా ఆలోచనలు ఎప్పుడు ఇంగ్లీష్లోనే ఉండాలి. అంటే ఎలాగంటే మనం చాలామంది తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తాం అన్నమాట. అలా చేస్తే చాలా పెద్ద సమస్య వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను ఆఫీస్కి వెళ్ళాలి అని ఒక తెలుగు పదం, ఒక సెంటెన్స్ ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్ అని అనాలి. యాక్చువల్గా నేను అంటే ఐ, ఆఫీస్ అంటే అక్కడ ఆఫీస్, ఆఫీస్ అంటే అక్కడ అర్థం రాదు కదా. కానీ చాలామంది ఏం చేస్తారు, దీన్ని తెలుగుని ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తారు, ట్రాన్స్లేషన్ చేస్తారు. దానివల్లే సమస్య స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అందుకే నేను చెప్తున్నాను, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రాన్స్లేటింగ్, స్టార్ట్ థింకింగ్ డైరెక్ట్లీ ఇన్ ఇంగ్లీష్. మనం డైరెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది నేర్చుకోవాలన్నమాట. సో డైలీ ప్రాక్టీస్ ఎలా చేయాలి? మిర్రర్ ముందు మాట్లాడాలి, లేదా ఎవరైనా ఫ్రెండ్స్ తోటి సింపుల్ సెంటెన్సెస్ ఆలోచించాలి, మాట్లాడాలి. సో ఇవన్నీ కూడా మనము కానీ చేస్తే వీ కెన్ ఈజీలీ డెఫినెట్లీ ఇంప్రూవ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ హ్యాపీ టుడే, చాలా సింపుల్ సెంటెన్స్ కదా ఇది. ఐఎమ్ హ్యాపీ టుడే, ఐఎమ్ గోయింగ్ టు వర్క్, ఐ లైక్ దిస్ ఫుడ్. ఇటువంటి చిన్న సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయాలి. పార్ట్ 3 ఇందులో ఏంటంటే స్పీక్ డైలీ ఈవెన్ అలోన్. ఒంటరిగా ఉన్నా కూడా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేయాలి. అది ఎలాగా? ఫ్లూయెన్సీ అంటే అందరూ ఏమనుకుంటారంటే అబ్బా మ్యాజిక్ అనుకుంటారు. ఇట్స్ నాట్ మ్యాజిక్. యాక్చువల్గా ఇట్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ డైలీ ప్రాక్టీస్. డైలీ ప్రాక్టీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఫ్లూయెన్సీ అనేది సాధించగలుగుతారనమాట. ఫ్రెండ్స్ లేకపోయినా పర్వాలేదు కానీ యూ క్యాన్ టాక్ టు యువర్ సెల్ఫ్. నీతో నువ్వు మాట్లాడటం అనేది మొదలెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. అలాగే ఐఎమ్ కుకింగ్, లేదు అంటే ఐఎమ్ కుకింగ్ స్వీట్ డిష్, లేదనుకోండి ఐఎమ్ వాచింగ్ టీవీ, ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. డైలీ ఇలాగా ఒక 10 minutes మనతో మనము మాట్లాడుకొని డైలీ ప్రాక్టీస్ చేయాలన్నమాట. పార్ట్ 4 చెప్తాను చూడండి. డోంట్ ఫియర్ మిస్టేక్స్. తప్పులు మాట్లాడతామేమో అని గాబరాలో చాలామంది ఇంగ్లీష్ మాట్లాడడమే మానేస్తారు. తర్వాతే
బోల్డ్ సమస్యలు వస్తాయి. అలా చిన్నతనం నుంచి స్టార్ట్ అయ్యి సమస్యలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మిస్టేక్స్ ఆర్ యువర్ టీచర్స్ అని అనుకోవాలి. తప్పులు అవి మీకు పాఠాలు నేర్పిస్తున్నాయి అన్నమాట. సో మిస్టేక్స్ ఆర్ యువర్ టీచర్స్ అని అనుకోవాలి. ఎప్పుడైనా సరే చిన్న పిల్ల ఉందనుకోండి, చిన్న పిల్లవాడు ఉంటాడు. ఎలా నేర్చుకుంటారండి వాళ్ళు చిన్నప్పటి నుంచి నవ్వడము, చిన్నప్పటి నుంచి నడవడము, పడిపోతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. పడిపోతారు కదా అని వాళ్ళు నడవనివ్వకపోతే వాళ్ళు ఎలా నడుస్తారు? అలాగే మాట్లాడలేరేమో అని మనమే ముందు మాట్లాడేస్తే వాళ్ళకి మాటలు ఎలా వస్తాయి? అలాగే నవ్వేటప్పుడు వాళ్ళు సొంతంగా ప్రకృతిని చూసి, మన చుట్టూ ఉండే సమాజాన్ని చూసి, మనని చూసి, ఫ్యామిలీని చూసి నేర్చుకుంటారు. అలాగే మనం కూడా ఇంగ్లీష్ కూడా మనం మాట్లాడుతూ ఉంటే నేర్చుకోగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే హీ గో టు ఆఫీస్ అని అంటారు చాలామంది. అది రాంగ్ అయితే అనమాట. హీ గోస్ టు ఆఫీస్ అని అనాలన్నమాట. ఏంటంటే మిస్టేక్స్ మనం చేసినా పర్వాలేదండి, జస్ట్ స్పీక్ ఫస్ట్, కరెక్ట్ లేటర్. మాట్లాడుతూ పోతే అవే కరెక్ట్ అయిపోతాయి. ఎందుకు ఎలా కరెక్ట్ అవుతాయో చెప్తాను చూడండి. మీరు మామూలుగా మీకు వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండండి. క్లాస్ రూమ్లో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, లేదు కొలీగ్స్తో కావచ్చు. ఒక మన సర్కిల్లోని ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంకొకరికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకోండి, వాళ్ళు మీరు మాట్లాడుకోవచ్చు. అలా మాట్లాడుతూ పక్క నుంచి మీరు ఇంకా ఏంటి ప్రాక్టీస్ చేస్తుంటారు, మీలో మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు. ఆ సెంటెన్స్ కరెక్టా కాదా అనేది కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఇంకొకసారి ఎలా చేస్తుంటారు, వీడియోస్ చూడమని చెప్పాను, షార్ట్స్ చూడమని చెప్తుంటాను. సో డిస్కషన్స్ చూడమంటాను, ఇంగ్లీష్లో ఉండేవి, పాడ్కాస్ట్ చూడమంటాను. మంచివన్నీ ఏవైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్ మనము గ్రాస్ప్ చేసుకోవడానికి ఏవైతే ఉంటాయో వాటిని వినాలి. ఎందుకంటే వింటేనే కదా మాట్లాడతాము. చిన్నప్పటి నుంచి మనం బాగా వినాలి, వింటూ ఉంటే మాట్లాడతాం అనమాట. సో మనము ఇవన్నీ కూడా డైలీ వింటూ ఉంటే అలా మెల్లమెల్లగా డెవలప్ అవుతాయి అన్నమాట. పార్ట్ 5 ఇందులో ఏంటంటే సింపుల్ మెథడ్స్ టు ఇంప్రూవ్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ లిసన్ మోర్. నేను ఇప్పుడే చెప్పాను, ఎక్కువగా వినండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా కూడా ముందు వినాలి. వీడియోస్ కానీ, పాడ్కాస్ట్ కానీ, లేదా వాటికి సంబంధించిన చిన్న టీవీ సీరియల్స్ కానీ, లేదు ఏ మెటీరియల్ ఉన్నా కూడా, లేదు న్యూస్ వినండి ఇంగ్లీష్లోని. సో రేడియోలో వినండి, ఎందులోనైనా సరే వినండి. మనం ఎక్కువగా వినడం మానేసాము, చూడటం మొదలెడుతున్నాము. కానీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ వినాలి. వింటేనే మనం మాట్లాడగలం. ఇంగ్లీష్ వీడియోస్, మూవీస్, షార్ట్స్ ఇవన్నీ చూడండి. రెండోది రిపీట్ లౌడ్లీ. ఆ విన్న సెంటెన్సెస్ని మనము మాట్లాడాలి, మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. అవి రాసుకుంటూ ఉండాలి ఒక చోట. ఒకటి ఏదైనా చూసామనుకోండి, మనకు కొన్ని సెంటెన్సెస్ అందులో నోట్ చేసుకోవాలన్నమాట. సో డైలీ ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్ అనమాట. సో ప్రతిదీ రాసుకుంటూ ఉండాలి. అలాగే యాక్టర్స్, ఒక చిన్న టీవీ సీరియల్ చూసామనుకోండి, అందులో యాక్టర్స్ ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా ఎలాగా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇంగ్లీష్లో, ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి. అండ్ థర్డ్ పాయింట్ ఇందులో ఏంటంటే లెర్న్ 3 సెంటెన్సెస్ డైలీ. అట్లీస్ట్ 3 సెంటెన్సెస్ ప్రతిరోజు కూడా నేర్చుకోవడం అనేది మానేయవద్దు. హౌ ఆర్ యూ, ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ యూ డూయింగ్, ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఇలాంటివన్నీ కూడా సింపుల్ సెంటెన్సెస్ ఎవ్రీడే, ఒక 3 సెంటెన్సెస్. అయితే ఇప్పుడు ఇక్కడ పార్ట్ 6లోని ఈరోజు ఆఫీస్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. లెట్స్ ప్రాక్టీస్ సమ్ ఆఫీస్ సెంటెన్సెస్. అవి ఎలాగా? ఫస్ట్ వన్, ఐ విల్ కంప్లీట్ దిస్ వర్క్ టుడే. అంటే అర్థం ఏంటి? ఈరోజు ఈ వర్క్ని నేను కంప్లీట్ చేస్తున్నాను. కెన్ వీ డిస్కస్ దిస్ ఇన్ ద మీటింగ్. ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మనం మీటింగ్లో మాట్లాడుకుందామా? కెన్ వీ డిస్కస్ దిస్ ఇన్ ద మీటింగ్. అలాగే నెక్స్ట్ పాయింట్, ప్లీజ్ సెండ్ మీ ద డీటెయిల్స్ బై ఈమెయిల్. ఈమెయిల్ ద్వారా నాకు డీటెయిల్స్ పంపించండి. అలాగే ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. సాధారణంగా ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆఫీస్లో ఈ ప్రాజెక్ట్ మీద నేను పని చేస్తున్నాను అని చెప్పడం అనమాట. అలాగే లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ హెల్ప్. నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి అని. సో డైలీ ఆఫీస్లో యూసేజ్లోకి వచ్చే ఒక 5 సెంటెన్సెస్ ఈరోజు నేను ప్రాక్టీస్కి ఇస్తున్నాను. వీటిని మీరు రాసుకోండి, మాట్లాడండి, ఎక్స్ప్రెస్ చేయండి. ఎలా మాట్లాడాలి అనేది మిర్రర్ ముందు మాట్లాడండి, లేదా మీ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడండి, నేర్చుకోండి. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఐ విల్ కంప్లీట్ దిస్ వర్క్ టుడే. దట్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్, కెన్ వీ డిస్కస్ దిస్ ఇన్ ద మీటింగ్. Third sentence,
Please send me the details by email. Fourth sentence, I am working on this project. Fifth sentence, let me know if you need help. ఇలాగా డైలీ 3 సెంటెన్సెస్ 5 సెంటెన్సెస్ నేనైతే ఇప్పుడు 5 ఇచ్చాను, వీటిని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ లాస్ట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంగ్లీష్ ఈజ్ నాట్ డిఫికల్ట్. డోంట్ వరీ. మనసులో చాలా కష్టం అబ్బా, మాట్లాడలేమబ్బా, తప్పులు వచ్చేస్తాయేమో అబ్బా అని అనుకోకండి. యువర్ మైండ్ సెట్ మేక్స్ ఇట్ డిఫికల్ట్. మీ మనసే మీకు అది డిఫికల్ట్ చేస్తుందన్నమాట. అందుకే స్టార్ట్ టుడే, స్పీక్ డైలీ అండ్ డోంట్ ఫియర్ ఆఫ్ మిస్టేక్స్ అవుతాయని చెప్పి దానికోసం బాధపడద్దు, భయపడద్దు. ఇఫ్ యూ ప్రాక్టీస్ 15 minutes డైలీ, నేనేమన్నాను ఫస్ట్ 3 సెంటెన్సెస్ 5 సెంటెన్సెస్, ఎన్ని సెంటెన్సెస్ అలాగ డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. డైలీ నోట్స్ రాసుకోండి, వాటిని రిపీట్ చేయండి. సో ఒక 30 days ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా మీలోని మార్పు వచ్చేస్తుంది. అలా 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 లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది. అయితే ఇలా ప్రాక్టీస్ చేస్తూ సైడ్ బై సైడ్ మీరు యూ హ్యావ్ టు వాచ్ ఇంగ్లీష్ movies or TV serials or any cartoons or any shorts or any podcasts or any discussions ఏవైనా కూడా ఇంగ్లీష్ రిలేటెడ్ కంటెంట్ కన్జ్యూమ్ చేయాలి. కన్జ్యూమ్ ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ టు లిసన్ అండ్ నోట్ ఇట్ డౌన్. సో అలా సెంటెన్సెస్ని డెవలప్ చేసుకోండి, రాసుకోండి. నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ రిపీట్ చేయండి అండ్ యూజ్ ఇట్ ఇన్ యువర్ డైలీ లైఫ్. మాట్లాడుతూ ఉండండి. ఆ యాక్టర్స్ ఇలా మాట్లాడారు, ఈ యాక్టర్ ఇలా మాట్లాడారు. ఎలా మనం తెలుగుని ఎలాగైతే మనము ఇమిటేట్ చేస్తామో అట్లనే ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. సో ఈ విధంగా కానీ మనం నేర్చుకుంటే ఖచ్చితంగా మన ఇంగ్లీష్ డెవలప్ అవుతుందండి. సో ఏ మాత్రం మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, అలాగే కామెంట్లోని ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ అని కాన్ఫిడెంట్గా రాయండి ఫస్ట్. అలాగ కానీ మీరు రాసినట్లయితే ఖచ్చితంగా మీకు నేను డెవలప్ చేస్తాను. నేనైతే మీతో ఉన్నాను, మీరు కూడా నాతో ఉండండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ కంటెంట్ టు అదర్స్ ఆల్సో. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా కంటెంట్ చూడండి, మళ్ళీ రాసుకోండి నోట్స్ అండ్ కీప్ గోయింగ్ అండ్ కీప్ షైనింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్స్ పద్మలత కొఠి.